బ్రీడ్ పేరు జాడ. ఇదే ఆ కుక్క. ఇదే ఈ కుక్క చరిత్ర కూడా ఆల్రెడీ నేను చాలాసార్లు చెప్పాను, కానీ మళ్ళీ ఇంకోసారి చెప్తాను. అసలు ఏంటి బతికి ఎక్కడ స్టార్ట్ అయింది? ఒరే జాడ బ్రీడ్ నేను నీకు వచ్చి సవాల్ ఇసిరాను అప్పట్లో, కానీ నేను మర్చిపోతుంటాను కొన్నిసార్లు. ఈడు ఒకసారి ఏమన్నాడు ఏంటంటే, నేను పలానా కోర్టులో ఏదో నేను ఉద్యోగం చేసేటప్పుడు రాజేష్ అంటూ వచ్చి నా ముందు చేతులు కట్టుకుని నిలబడ్డాడు అన్నాడు ఈ కుక్క. అప్పుడే నేను సవాల్ ఇచ్చాను, ఒరే నువ్వు నిజంగా నీ అబ్బకే పుట్టుంటే, ఒకరికే పుట్టుంటే అది ప్రూవ్ చేయరా, ప్రూవ్ చేయకపోతే నీ అబ్బ నువ్వు 10 మంది పుట్టినట్టే అని అప్పుడున్న కోపంలో అన్నాను. ఓకే, ఆ తల్లిని మనం అవమానించకూడదు కాబట్టి ఇప్పుడు అంటలేదు, కానీ ఈ కుక్క ప్రూవ్ చేయలేదు ఇప్పుడు. ఈ కుక్క ప్రూవ్ చేయలేదు సరి కదా, కనీసం మాట కూడా అక్కడ ఎత్తలేదండి. వేరు మాటలు మళ్ళీ నోటుకు వచ్చినట్టు మొరుగుతుంది ఈ కుక్క. అయితే చాలా మంది అనుకోవచ్చు, రాజశేఖర్ ఇంతకుముందు పలానా ఉద్యోగం చేశాడు కదా, ఆ ఉద్యోగానికి ఒక గౌరవం ఉంది కదా, అంటే ఆ ఉద్యోగం పేరు చెప్పనండి, ఎందుకంటే చాలా ఉన్నతమైన ఉద్యోగం అది. అసలు ఈ కుక్క ఎలా సెలెక్ట్ అయిందో ఉద్యోగం నాకు ఇప్పటికీ తెలియదు. అయితే వీడికి అప్పుడు సవాల్ ఇచ్చాను, రే కుక్క మళ్ళీ ఎత్తున్నాను సవాల్, నిజంగా నువ్వు నీ అబ్బకే పుట్టుంటే నువ్వు ఆ సీట్లో కూర్చొని ఉన్నప్పుడు నేను అక్కడికి వచ్చినట్టు నీ ముందు చేతులు కట్టుకున్నట్టు నిరూపించకపోతే నేను అప్పుడు అన్నమాటే మళ్ళీ ఇప్పుడు కూడా వేసుకోరా కుక్క. వీడి వెనకాల కనీసం 2-3 కూడా ఉండరండి. వీడితో పాటు మాదే సుజాత అనే ఒక చెల్లి ఉండేది అప్పట్లో. వీడేదో పార్టీ అని పెడితే ఆవిడ్ని నిన్ను ఎమ్మెల్యే చేస్తాను మంత్రి చేస్తానని డబ్బులు వాడేసుకుని డబ్బులు ఇవ్వలేదట. అయ్యి బాబా ఆవిడ తిడతదండి. ఇది ఒకసారి చూపిస్తానండి, ఆవిడ ప్రొఫైల్ చూపిస్తానండి. ఇది ఎలా తిడతా చూడండి ఈ చెల్లి. రే సూడిజడ అంటే ఈ బ్రీడ్ పేరు చెప్పాను కదా ఇందాక. రే సూడిజడ కర్రీ పొట్టిగా, నోటితో మాట్లాడి నుదుడితో వెక్కిరించే తాడి చిట్టుగా, బా ప్రాస కూడా ఉందండి. మళ్ళీ పచ్చగా పందిగా నీచుల్లరా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రముఖమైన ముఖ్య నాయకురాలు జైలుకి వెళ్ళిపోయింది. అంటే ఇలా పార్టీ ఇడికేదో ఒక టుమ్మిడి పార్టీ ఉందండి, మళ్ళీ దాని పేరు అంబేద్కర్ పేరు పెట్టుకున్నాడు ఈ కుక్క. అయితే ఈయన్ని ఇక న్యాయవాది మాదే సుజాత కాబట్టి మీరు కూడా చూడండి, ఈ అమ్మాయిని డబ్బులు తీసుకుని నేను ఎమ్మెల్యే చేస్తాను మంత్రి చేస్తాను ఎంపీ చేస్తానండి. ఈ కుక్క కేసు తీసుకుంటుంది, అవతల లాయర్తో కాంప్రమైజ్ అయిపోయి సగంలో కేసులు లేస్తుంది, నేను ఎన్ఓసి ఇచ్చేస్తాను మీరు వెళ్ళిపోండి అంటారు. అలాంటి దరిద్రమైన కుక్క ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద మొరుగుతుంది. ఒక ఇష్యూ చెప్తాను మీకు. చీరాల్లో కిరణ్ కుమార్ని మాసు పెట్టుకోలేదని పోలీసులు కొట్టి చంపేశారు, జీపులో దూకేసాడని ఏదో కానీ చెప్పారు అప్పుడు వైసీపీ గవర్నమెంట్. నేనేం చేయనండి, నేను వెళ్తాను అయితే నాడికి ఆ కథా కమ్మం చేయడం చూస్తాను, వాస్తవాలు బయట తీసుకొస్తానని చెప్పి నేను చీరాలు బయలుదేరుతున్నాను. అప్పుడు ఇది నాకు ఫోన్ చేసింది బ్రీడు, జాడ బ్రీడ్ ఫోన్ చేసి, బ్రదర్ మీరు ఇలా వెళ్తున్నారు కదా, నేను కూడా వస్తాను అక్కడికి, కాబట్టి మనం కలిసి వెళ్ళిపోదాం, మీరు అలా విజయవాడ నుంచి వెళ్తారు కదా, ఇలా వచ్చేయండి అన్న. ఒకటే ఫార్చునర్లో 7 ఎక్కేస్తాం మేము, ఎందుకంటే మరి డీజిల్ ఖర్చులు తగ్గించాలి కదా. వెళ్ళిపోతే ఈ జాడ బ్రీడ్ గైడ్ ఆఫీస్ ముందు దాదాపు ఒక 5-6 కార్లు ఉన్నాయి. అరే రే ఇది కొంచెం గట్టుడేలా అందరూ వీడు ఎవడో అనుకున్నాను నేను. అనుకున్నాక ఇటు దిగాడు. ఇటు సూట్ లేకపోతే అక్కడికి వెళ్ళి, సూట్ లేకపోతే వీళ్ళ ఇంట్లో భార్య పిల్లలు కూడా గుర్తుపట్టను, ఎవడో వచ్చాడు కొత్తడు అనుకుంటారు. ఎందుకంటే పడుకునేటప్పుడు కూడా మొగలుగా పౌడర్ ఆ సూట్ వేసుకొని పడుకుంటాడు ఇది. అయితే ఈ కామెడీ పిల్లగాడు కింద దిగాడండి. దిగిన తర్వాత వీడు కారు ఎక్కాడు. రాజేష్ బ్రదర్ మీరు కూడా ఎక్కేయండి అన్నాడు. ఇందిరా బాబు నీ పక్కన నా కారు ఉంది కదా, నేను అందులో వస్తానన్నాను. వీడు బయలుదేరుతాడు, మిగతా కార్లను వరుసలో పెడతాడు, డ్రైవర్లో ఉన్నారు అందులో. నేను అడిగాను, నువ్వు బాబు ఏంటి ఇన్ని కార్లు ఎందుకు, ఏదో అతడి సినిమాలో మా నాన్న పెళ్ళికి వెళ్తున్నాడు ఎట్రా బుజ్జ డీజిల్ బొక్కగా అంటే, అబ్బాయి అడవుడు ఉండాలి, ఆ ఖాళీ కార్లు పెట్టాడండి. సర్లే ఇక ఏదో రాజకీయం అది ఇది అనుకుంటున్నాడు. అప్పటికి మేము ఇంకా తెలుగుదేశం పార్టీలోకి రాలేదు, ఓన్లీ జగన్ మీద ఫైట్, ఆ గవర్నమెంట్ మీద ఫైట్ చేస్తున్నాం. వెళ్ళామండి చీరాలకి వెళ్తే వీడు అడావుడు, వీడి పౌడరు, వీడు సొన్నం, వీడి జుట్టు ఇదంతా సూట్ వేసుకుని వస్తాడు కదా. జనరల్గా పల్లెటూరులో జనాలు చూసినప్పుడు ఎవడైతే ఇన్షర్ట్ చేసుకున్నాడో, ఎవడైతే సూట్ వేసుకున్నాడో ఆడి పెద్ద ఆఫీసర్ అనుకుంటారు. మన అమాయకులు కదండి మన పల్లెటూరు. అయితే చీరాల పల్లెటూరు కాదు కదా. మరి వీడు దిగేసాడు, మంచి అడావుడిగా దూసిపోతున్నాడు ముందుకి. నేను వెనకదలు ఎవడో కూడా భుజమే చేసుకుని ఏంటి ఏం జరిగింది అసలు గొడవ వేయడం కూడా నేను వెళ్తున్నాను. వీడు వెళ్ళడంతో నేను పలానా ఉద్యోగం నుంచి వచ్చినోడిని, నేను హైకోర్టులో సోన్సో ఇదే అని చెప్తున్నాడు. చెప్తుంటే వాళ్ళ చెల్లి ఉందండి, ఒక అమ్మాయి. ఆ చెల్లి ఎవరో 2-3 ఉన్నారు, చాలా చిన్నమ్మ వాళ్ళని. వాళ్ళు వదిలేసి రాజశేఖర్ వచ్చాడు అన్నారు. రాజశేఖర్ వచ్చాడని వాళ్ళందరూ నా దగ్గరికి వచ్చి, అన్న మీరు మాట్లాడిన వీడియో మేము చూసాం అని ఎలా జరిగిందని వాళ్ళ బాధ నాకు చెప్పడం మొదలెట్టారు. పాపం ఈ జాడ బ్రీడ్ గాడికి మొత్తం గాలంతా ఏదో బెలూన్ ఇలాగ పగలగొడితే అలా పోయిందండి. వీడి మొహంలో నెత్తురు చుక్కలేదు. సరే నేను బయటకు వచ్చాను, నేను చెప్పాలని నేను చెప్పాను.
అక్కడ మేము రీసెర్చ్ చేసి వీడియో కూడా ఎవిడెన్స్లతో పాటు వీడియో రిలీజ్ చేశాను. అది నేషనల్ ఎస్సీ కమిషన్ చైర్మన్కి వెళ్ళింది. నేషనల్ ఎస్సీ కమిషన్ చైర్మన్ అక్కడి నుంచి వచ్చేయండి ఆర్డర్స్. గర్వపడుతూ చెప్తున్నాను, అది మహాసన్ టీం చేశారు. అది మొత్తం ఆ ఎంక్వైరీ అంతా ఈడు ఆ రోజు నుంచి మరి అందరూ ఈడేమో పొలం 10 కార్లు ఎట్టి పొలం దాని నుంచి డీజిల్ గీజిల్ కొట్టించుకుని వచ్చాడు. అక్కడ జనం చెప్తే రాయిచన్న నా మీదకి వచ్చారు. పాపం మా నోడికి ఆ రోజు నుంచి నాతో మాట్లాడటం మానేశాడు. సరే పోలే, మరి ఏం చేస్తాను, ఇప్పుడు అది నా బలం అదే, నా బలహీనత అదే. ప్రజల అభిమానం వల్ల నేను ఇక్కడ దాకా వచ్చాను. వాళ్ళ అభిమానం నా మీద చూపుతున్నారని ఇలాంటి యాదవులు ఏడుపు ఎక్కడ రాజేషన్ బదనం చేద్దాం, ఎక్కడ బ్యాట్ చేద్దాం అనుకుంటూ ఇలాంటి యాదవులు తయారైపోతారు. తయారవనమాట. ఇలాంటి యాదవులు ఎంతమంది పేరు చేస్తానో ప్రజాభిమానం మాత్రం నన్ను నడిపిస్తుంది. అయితే ఇడు అప్పుడే అనేవాడు నాతోటి, నేను సీఎంలో అవుతాను, మీరు హోమ్ మినిస్టర్ అనేవాడు. ఇడి పిచ్చి బాముద్ర చంద్రబాబుకి ఆడి సీఎం పెట్టాడు ఓట పెట్టి అనుకునేవాడు. అయితే ఇటు చరిత్ర కూడా చాలా వరస్ట్గా ఉంటుందండి. అంటే డ్రైనేజీలో ఉంటుంది ఇటు చరిత్ర. ఇటు ప్రతిపాళ్ళు చేశాడట ఆ ఉద్యోగం. ప్రతిపాళ్ళలో ఏదో నాటుసారా అమ్ముకునే మహిళలతో ఏదో జరిగిందని అంటున్నారు. అదే నాకు తెలియదు. అందుకని ఉద్యోగంలో పీకి పాడుతున్నారట. అయితే ఈడు రావడం ఉద్యోగం నుంచి పీకేశాక జైభీమ్ యాక్సిస్ జస్టిస్ అని పెట్టాడండి. జైభీమ్ ఈడు 2014లోనే ఏదో ఒక తొగడా పార్టీ అని పెట్టుకుని ఆ పార్టీ నుంచి పోటీ చేశాడు. అప్పుడు అంబేద్కర్ లేడు, జైభీమ్ లేడు, ఏమీ లేదు. ఈడు కూడా నేను ఎస్సీని కాదని నేను ఓసీని చెప్పి తిరిగిపోడట. కులాన్ని దాచుకు తిరిగిపోడట. ఈడు అంత అంటే కులానికి ద్రోహి అనమాట. ఈడు కరెక్ట్గా 2019 ఎలక్షన్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆ గవర్నమెంట్ చేస్తున్న అన్యాయాల మీద మేము గట్టిగా ఫైట్ చేయడం, అంబేద్కర్ అనే వ్యక్తి రాజకీయాలకు బలంగా వచ్చాడు, స్టైలిష్గా వచ్చాడు. ఆయన ఎప్పుడైతే స్టైలిష్గా అటు ఉత్తరప్రదేశ్లో ఆజాద్, ఆంధ్రప్రదేశ్లో యూత్ అంతా జైభీమ్ అంటాం, అదొక స్టైలిష్ నినాదం అయ్యేటప్పటికి వెంటనే అంబేద్కర్ గారిని అనుకున్నాడు. అసలు ఈ పకోడీ గడు ఎప్పుడు వచ్చాడు తెలుసండి లైవ్లోకి? నేను ఛాలెంజ్ చేస్తున్నాను, రే జాడా ఛాలెంజ్ చేస్తున్నాను. నేను రాజేష్ మహాజన్ అనేవాడిని జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేసిన తర్వాత నా ఎఫ్ఐఆర్ కాపీలన్నీ పట్టుకుని మొహాన సొన్న రాజేసుకుని మీడియా ముందుకు వచ్చి అయ్యి అన్ని తప్పుడు కేసులు రాజేష్ గారిని ఇలాగ అరెస్ట్ చేశారు, ఇవన్నీ తప్పుడు కేసులని ఈ పకోడీ కూడా వీడియో పెడితే మహాజన్ కుర్రాళ్ళందరూ వైరల్ చేశారు. దాన్ని నేను చేబ్రోలో ఫైట్ చేస్తుంటే ఈ కుక్కలకు ఫోన్ చేసి రాజేష్ గారు అద్భుతమైన ఫైట్ అండి, నేను పలానా ఉండండి, ఆ ఉద్యోగం చేసి ఎప్పుడు చూసినా అదే పాఠం. నేను మళ్ళీ చెప్తున్నాను, నువ్వు నా మీద మాట్లాడిన మాటలు ఏమైతే ఉన్నాయో ఆ ప్రూవ్ చేస్తే నువ్వు నీ అబ్బకే పుట్టినట్టు. ప్రూవ్ చేయలేదనుకో జనాలు వాళ్ళు ఇది చేసుకుంటారు. ఒక కేసు పెడతావా కుక్క నా మీద పెట్టరా, నువ్వు మాట్లాడిన వీడియోలు నా దగ్గర ఉన్నాయి, నేనేం చేయాలి, నేను చేస్తాను అన్నారు. అప్పుడు ఆడ అన్ని తప్పుడు మాటలు మాట్లాడుతున్నాడు కదా, నీ మీద కేసు పెట్టాడు మీద. అంటే ఈ బొచ్చు కుక్కని కేసు పెట్టి నేనేం చేయరా బాబు? నేను వెళ్ళి పోలీస్ స్టేషన్ దగ్గర కంప్లైంట్ రాసి కూర్చుని ఎఫ్ఐఆర్ వేసేదాకా ఏమంటే వేయండి, అది ఎంత టైం పక్క ఎందుకు? బొచ్చులేని కుక్క కోసం ఆ బొచ్చులో నా టైం ఎందుకు వేస్ట్ అని వదిలేయన్నారు నిన్ను. బొచ్చులేని కుక్క నీ బొచ్చు పీకేస్తారు. మేము అనుకుంటే నువ్వు ఆ రోజు నా గురించి మాట్లాడినప్పుడే అనుకుంటే నీ సూట్ని నీ ఒంటి మీద ఉండగానే సిమెంట్ రోడ్ కేసు పామేద్దరు మా మాసం కుర్రాళ్ళు. నీ సూట్ని నీ వీపుకి ఏం కాకుండా చూసుకుంటారేమోలే. నువ్వెంత, నీ బతికెంతరా, నీ మాటలు, నువ్వు నీ ఎచ్చులు, నీకు మళ్ళీ ఏక టీవీ అట. ఏక టీవీయా ఒక టీవీయా? ఏ టీవీ అండి అది? ఇహా ఆడొకడు, ఈడొక సిద్ధాంతి, ఆడొక వేదాంతి. వీళ్ళిద్దరూ పౌడర్లు రాజేసుకుని కూర్చుని నోటికి ఏదొస్తే అది వాగటమే. ఒకవేళ ఎవరికైనా నాలాటోడు గట్టి కోపం వచ్చి గట్టిగా పీకారు అనుకోండి, అది బాబోయ్ దళితుల మీద దాడి చేసేసింది ఈ కూటమి ప్రభుత్వం అని ఎడుతుంది కుక్క. అదే ఇలాంటి కుక్కల్ని చూసి చూడనట్టు వదిలేయటం మాకు అలవాటే. నువ్వు మరీ ఎగిరెగిరి పడిపోయావు అనుకో, నువ్వు అదే వాళ్ళు అప్పుడెప్పుడు మా తాతల నేతలు లాగారు, వాళ్ళ మూతులు లాగారు, నేను ఉద్యోగం చేశాను, అది ఆ ఉద్యోగం నన్ను కాపాడద్దంటే కుదరదు. సిమెంట్ రోడ్లు పెట్టి నల్లి పెట్టి తొక్కు పాడదొక్కుతాడు. నువ్వు నీ బతుకుని విలువలు ఉన్నాయి అసలు నీకు? ఏ పాయింట్ ఆఫ్ వ్యూ మీద మనం వైసీపీని వ్యతిరేకించాం? ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం జగన్మోహన్ రెడ్డి మీద తలపడ్డాం? 30 కేసులు పెట్టాడు నా మీద, 22 రోజులు జైలు, రౌడీ షీట్ పెట్టాడు. ఎక్కడ నాగేమా? బతికితే నీతిగా బతకాలి. మళ్ళీ ఆ పార్టీ గెలుపులోనే ఉండి నేను జగన్మోహన్ రెడ్డికి నేను అంటే ఇష్టమే. జగన్మోహన్ రెడ్డి ఏ రోజు నన్ను చులకనగా మాట్లాడడం, లేకపోతే ఏ అవకాశాలు ఇవ్వకపోవడం, ఇంకోటి ఏం చేయలేదు. కానీ మనం జాతి నుంచి ఎదిగిన వాళ్ళం, జాతికి లీడర్ అని చెప్పి మనల్ని జనం నమ్ముతారు. నిన్నెవడేమళ్ళే నమ్మారు కాబట్టి జాతి కోసం నిలబడ్డాం.